మరిపాడులో భార్యను హత్య చేసిన భర్త అరెస్ట్. భార్య హత్య చేసిన కేసులో భర్తను అరెస్ట్ చేసినట్లు మదనపల్లి డీఎస్పీ కొండయ్య నాయుడు తెలిపారు. అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం మరిపాడులో గత నెల 27 రాత్రి సునీతను హత్య చేసిన నిందితుడు కుమార్ లామిని అనే 24 ఏళ్ల మహిళ కర్ణాటక రాష్ట్రం బెళగాం జిల్లా బాటకుర్తి తండాకు చెందిన సంగీత అనే 25 ఏళ్ల మహిళ. అదే తండాకు చెందిన కుమార్ ఇద్దరు కూడా ఒకే ఊరిలో ఉంటూ డిగ్రీ వరకు చదువుకున్నారు. ఈ క్రమంలో పెద్దలకు తెలియకుండా ఒకరినొకరు ప్రేమించుకున్నారు. కుటుంబ సభ్యులు పెళ్లికి అంగీకరించలేదని ఇద్దరు లేచిపోయి 7:30 క్రితం గుర్రంకొండ మండలంలోని మరిపాడుకు వచ్చి ఓ రైస్ మిల్లులో కూలి పనులు చేసుకుంటూ స్థిరపడ్డారు. ఈ క్రమంలో కుమార్ మద్యానికి బానిసై తరచు కొట్టి పిల్లలు పుట్టలేదని విధించేవాడు. దీంతో గత నెల 28 శివరాత్రి సంగీతను కుమార్ పథకం ప్రకారం హత్య చేశాడు. ఆమెపై తన భార్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్తులు నమ్మించి మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా ప్రైవేట్ అంబులెన్స్లలో బెళగాంలోని బాటకుర్తి తండాకు తీసుకెళ్లాడు. అక్కడ సంగీత మృతదేహాన్ని కాల్చివేసి మిన్నకుండిపోయాడు. మరిపాడు గ్రామస్తుల సాయంతో హత్య జరిగినట్లు నిర్ధారించిన గుర్రంకొండ ఎస్ఐ మధు రామచంద్రుడు వాల్మీకిపురం సిఐ ప్రసాద్ బాబు హత్య కేసును లోతుగా దర్యాప్తు చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం చేసినట్లు అంగీకరించడంతో అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ కొండయ్య నాయుడు తెలిపారు. హలో సార్, చూడండి సార్, ఇక్కడ చూడండి సార్. మనకి కుమార్ అనే వాళ్ళు బాట ముక్తి తాండా గ్రామానికి చెందిన వాళ్ళు. ఈ బెల్గాం డిస్ట్రిక్ట్, కర్ణాటక స్టేట్. వీళ్ళిద్దరూ క్లాస్మేట్స్ అయి లవ్ చేసుకొని వాళ్ళు అక్కడి నుంచి బతుకు తెరువు నిమిత్తము మన గుర్రంకొండకు వచ్చారు. గుర్రంకొండలో మర్రిపాడు గ్రామంలో హరికుమార్ గుప్తా అనే రైస్ మిల్లో కూలికి చేరి వీళ్ళు ఇక్కడే ఉంటున్నారు. దాదాపు 1.5 సంవత్సరం నుంచి ఇక్కడే ఉంటున్నారు. వీళ్ళిద్దరూ ఆ మిల్లులో కూలి పనులు చేసుకుంటూ జీవిస్తూ ఉంటారు. ఈ క్రమంలో 27/3/25 తేదీన ఈ కుమార్ ఎందుకో తన భార్య పైన అనుమానంతోనో లేదా పిల్లలు పుట్టలేదనే కారణంతో గొడవలు పడుతుండేవాళ్ళు. ఈ గొడవల్లో కారణంగా 27/3/25 కూడా మధ్య నైట్ గొడవ పడి పడుకున్నారు. అదేవిధంగా తర్వాత 1 గంటప్పుడు లేచి ఇతను నీళ్ళ కోసం తాగడానికి పోతాడు. అదేవిధంగా ఆ అమ్మాయి కూడా మేలుకొచ్చి నాకు కూడా నీళ్ళు కావాలని అడుగుతుంది. అప్పుడు కూడా నీ నీళ్ళు నువ్వు తీసుకోమని చెప్పి అడిగినప్పుడు చిన్న గొడవ జరుగుతుంది. ఆ గొడవలో ఇతను ఏం చేస్తాడంటే ఆ అమ్మాయి యొక్క పైన కూర్చొని మూతిపైన దిండేసి చంపేస్తే 10 నిమిషాలు చంపేస్తాడు. తర్వాత అనుమానం రాకుండా ఉండడానికి ఆ అమ్మాయి చీర తీసుకొని పైన ఫ్యాన్కి వేలాడదీసి ఆ అమ్మాయి గొంతు కమ్మిదట్టు చేసి తర్వాత కింద పండుపెట్టి అక్కడ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ మా భార్య ఆత్మహత్య చేసుకొని చనిపోయిందని చెప్పేసి అందరికీ చెప్పి రైస్ మిల్ ఓనర్కి అందరితో చెప్తాడు. తర్వాత గ్రామస్తుల సహకారంతో 108 వాహనాన్ని తెప్పించుకొని వాళ్ళ గ్రామానికి తీసుకొని పోయి అక్కడ పెద్ద మనుషులకి ఈ అమ్మాయి అనారోగ్యంతో పిల్లలు పుట్టలేదనే బాధతో ఆత్మహత్య చేసుకున్నారని చెప్పేసి అక్కడ నమ్మించి అక్కడ అమ్మాయిని దహనం చేయడం జరిగింది. అయితే ఇతని పైన అనుమానం వచ్చినటువంటి విఆర్ఓ గారు ఇతని కదలికలు తర్వాత జ్వరం చూసుకునే దాన్ని బట్టి అది ఆత్మహత్య కాదు, హత్య అయి ఉంటుందని చెప్పేసి గ్రామంలో పుకార్లు రావడంతో తక్షణమే అన్నమయ్య జిల్లా ఎస్పీ గారు స్పందించి గుర్రంకొండ ఎస్ఐ గారిని తర్వాత వాయిల్పాడు సిఐ గారిని అప్రమత్తం చేసి దీనిపైన సమగ్ర విచారణ చేయమని ఆదేశించడంతో మన వాయిల్పాడు సిఐ ప్రసాద్ గారు, గుర్రంకొండ ఎస్ఐ మధు గారు వాళ్ళ క్లూస్ టీంతో అవి జరిగిన ప్రదేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అదేవిధంగా ఈ బెల్గాం జిల్లా బాటకుర్తి తాండా కూడా పోయి విచారించి ఆ బాడీ తీసుకుపోయిన వాళ్ళ యొక్క 108 డ్రైవర్లను కూడా క్షుణ్ణంగా విచారించడంలో ఈ హత్య ఉదంతం బయటకు వచ్చింది. తర్వాత అక్కడ ముద్దాయిని అదుపులోకి తీసుకొని విచారించిన క్రమంలో తాను ఈ హత్య చేసినట్లు అంగీకరించినాడు. దీనిపైన ఎస్పీ గారి ఆదేశాల మేరకు అతన్ని సమగ్రంగా విచారించి క్షుణ్ణంగా నేరానికి సంబంధించిన ప్రూఫ్స్ అన్నీ సేకరించిన తర్వాత ఈ దినము అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరుగుతుంది.